చంద్రుడు తెరపై స్టారులందరున్నా ఒకడే వెలుగు పంచువాడు వాడే అభిమాని ఓ జయ హో అభిమాని అభిమాని కత్తిలాంటి గేమ్ షో ఫస్ట్ ఎపిసోడ్ మన అందాల రాముడి తోటి మర్యాద రాముడితో అద్భుతంగా సాగింది. సెకండ్ ఎపిసోడ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. నలుగురు, అందులో లక్కీ రఘు లాస్ట్ టైం హెల్ప్ చేసి సునీల్ హెల్ప్ చేసి నేను అలా నెట్టాడు. ఆల్ ది బెస్ట్ యూ ఆల్. బాగా ఆడండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వడాఫోన్ అభిమాని కత్తిలాంటి గేమ్ షోలో ఫస్ట్ రౌండ్ ఒకటి. సో మీరు అలా సునీల్ ఒకటికి మీకు అంటే రిలవెన్స్ ఉంటుంది. అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చారు. ఈ లైఫ్ స్పాన్లో మీ ట్రావెల్లో చాలా ఆహ్లాదకరమైన సంఘటనలు జరిగి ఉంటాయి. మిమ్మల్ని బాగా హర్ట్ చేసి ఇబ్బంది పడి అంటే బాగా బాధపడ్డ సంఘటన ఏదైనా ఉందా? బాధపడిన రోజు ఒక రోజు ఉంది. ఒకసారి త్రివిక్రమ్ వచ్చి చెన్నై వెళ్ళిపోయాడు. మొత్తం డబ్బులు లేవు, ఆకలేస్తుంది, భోజనం చేయాలి. ఏంటి చూసుకోలేదు నేను అనుకున్నాను. మొత్తం నెతికితే ఒక 5 రూపీస్ ఓల్డ్ చాకలికి బట్టలు వేద్దామని తీస్తే ఓల్డ్ ప్యాంట్లో ఉన్నాయి. అది చూసుకుని 5 రూపీస్ తీసుకుని వెళ్ళి దాల్ రైస్ ఒకటి వస్తుంది కదా అని అక్కడికి వెళ్ళి తింటున్నాను. నాకు 21 ఇయర్స్ అప్పుడు. చిన్న కుర్రోళ్ళు, అసిస్టెంట్ మెకానిక్స్ అనుకుంటాళ్ళు, షెడ్లో పనిచేసి కుర్రోళ్ళు 5 వచ్చారు. అలాగా వాళ్ళు అరే బాయ్ దాల్ రైస్ దే అని వాళ్ళు అడిగి తింటున్నారు. నేను దాల్ రైస్ తింటున్నాను, వాళ్ళు ఎక్స్ట్రా మిర్చి బజ్జీలు చెప్పుకుని ఆ దాల్ రైస్ తింటూ మధ్యలో మిర్చి బజ్జీ నంచుకుంటున్నారు. నాకు అనిపించింది ఏమనంటే 21 ఇయర్స్ వచ్చినాయి నాకు, నేను ఏ జాబు చేయకుండా ఇంకా పేరెంట్స్ని డబ్బులు అడుగుతున్నాను, మిగిలిన డబ్బులు తెచ్చుకు తింటున్నాను. వీళ్ళు నాకు చాలా చిన్నపిల్లలు, వాళ్ళు ఎక్కడో కష్టపడి పనిచేసి కనీసం మనకి మిరపకాయ బజ్జీ ఎక్స్ట్రా చెప్పుకునే అంత అర్హత కూడా మనం సంపాదించుకోలేదా ఏంటని తెలియకుండా కంటిలో నీళ్ళు వచ్చేస్తున్నాయి, అది తినేస్తున్నాను నేను. అది తెలియకుండా జరిగిపోయింది, యాక్చువల్గా ప్రిపేర్ అయింది కాదు. అదొకటి. ఆనందపడ్డ క్షణం ఏంటంటే నువ్వే కావాలి సినిమా 100 డేస్ ఫంక్షన్కి రామోజీ ఫిలిం సిటీలో చిరంజీవి గారి చేతుల మీదుగా షీల్డ్ తీసుకున్నాను. సో మన ఫస్ట్ రౌండ్ ఫస్ట్ క్లిప్పింగ్ ప్లీజ్. ఓకే సునీల్. మర్యాద రామన్న. మర్యాద రామన్న అక్క, మర్యాద రామన్న కదా? షూర్. మీరంతా షూర్గా ఉన్నప్పుడు యు ఆర్ వెరీ మచ్ రాంగ్ మ్యాన్. ఫర్ ద రైట్ ఆన్సర్ ప్లీజ్. అందాల రాముడు -20. ఓకే, ఫర్ ది సెకండ్ క్లిప్పింగ్ ప్లీజ్. ఎస్ మధు. కథ స్క్రీన్ ప్లే అప్పలరాజు. మీరు ఆయనతో ఏకీభవిస్తున్నారా? ఓకే సరే అయితే రైట్ రాంగ్ చూద్దాం. కంగ్రాచులేషన్. ఓ వెల్ ప్లేడ్. సో 50 మార్క్స్. థర్డ్ క్లిప్పింగ్ ప్లీజ్. ఎస్ సునీల్. కలేజా ఫ్లూవెంట్ సార్. ఈ సార్ మాత్రం నువ్వు ధైర్యంగానే చెప్పావు ఫస్ట్. అలా నిలబడు, మరి ఎందుకు అనవసరం. ఓకే పక్కా. ఫర్ ది రైట్ ఆన్సర్ ప్లీజ్. రైట్, కరెక్ట్. థ్యాంక్ యూ సార్, నాకు ధైర్యం ఇచ్చారు. మంచి కలేజాతో చెప్పావు. నువ్వే చెప్పావు కరెక్ట్ గా. ఓకే, ఫర్ ది ఫోర్త్ క్లిప్పింగ్ ప్లీజ్.
ఓకే సునీల్. మన్మధుడు అనుకుంటున్నాను. నేను చాలా అనుకుంటాను, అది అనుకుంటాను, ఇది అనుకుంటాను, అది కాదు అనుకుంటాను, ఇది కాదు కాదు, ఒకటి ఖచ్చితంగా చెప్పు. మన్మధుడు సార్. లెట్స్ సీ ఫర్ ది రైట్ ఆన్సర్ ప్లీజ్. +50, 80. Good going. For the 5th clipping, please. Yes, Rani garu. మర్యాద రామన్న. మర్యాద రామన్న. ఓకే, రైట్ ఆర్ రాంగ్ చూద్దాం. రైట్ ఆన్సర్ ప్లీజ్. మార్క్స్. రఘు, ఇంతవరకు నువ్వు ఖాతా ఓపెన్ చేయలేదు, బట్ ప్రభు ఇందాక నుంచి సినిమా చూస్తున్నాడు, ఏం చెప్పట్లే. రఘు చెప్పు. ఇప్పుడు ఆ ఉత్సాహంతో ఆయన ఇచ్చిన సపోర్ట్ తోటి కమాన్ మేక్ ఇట్. yes సార్ సునీల్ గారికి ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. యా ప్లీజ్. సార్ మామూలుగా మేము టెన్షన్లో ఉన్నప్పుడు మూడ్ బాగాలేకుంటే మీ మూవీస్ మరి మీ మూవీస్ అన్ని క్లిప్పింగ్స్ సిటీస్ వేసుకొని చూస్తాం సార్. సో రిలీఫ్గా ఉంటాం, సో మైండ్ అంతా కాన్సన్ట్రేట్గా ఉండి సో హ్యాపీగా ఫీల్ అవుతాం. సో మీరు టెన్షన్లో ఉన్నప్పుడు మీరు టెన్షన్ రిమూవ్ అవ్వాలంటే ఏం చేస్తారు? మీరు టెన్షన్లో ఉన్నప్పుడు నా సినిమాలు చూస్తున్నారు కదా? ఆఫ్ కోర్స్. అంటే నేను టెన్షన్లో ఉన్నప్పుడా ఎస్ రవితేజని కలుస్తా. సార్ ఇంకోటి సార్, సార్ మీరు బాలీవుడ్లో కూడా ఒక మూవీ రావాలని అనుకుంటాను సార్. సో బాలీవుడ్లో మూవీ కనుక మీరు తీస్తే అంటే హీరోయిన్గా ఎవరిని పెట్టుకుంటారు? సో యాక్చువల్గా వాళ్ళే మన పెట్టాలి, ఇంకా మనకి పెట్టుకునే ఛాన్స్ ఉండదు సార్. అంటే మీ చాయిస్ ఏంటి సార్? అది తప్పు గురు, అలా ఒప్పుకోను. బాలీవుడ్ నుంచి మనకు పిలిపేందుకు ఎందుకు రాదు, మనం చేస్తాం సినిమా. అలా అనకండి. మీకు వస్తా సార్. వస్తే హీరోయిన్గా ఎవరిని పెట్టుకుంటారు? కత్రినా కైఫ్. కరీనా. మాత్రం సపోర్ట్ ఉంటే కానీ ఓపెనింగ్స్ రావు అంత గురించి. ఇంకెవరైనా ఏదైనా అడగాలనుకుంటున్నారా? నేను అడుగు. యా ప్లీజ్. మీరు మూవీ తీశారు కదా, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పలరాజు అని. ఫ్యూచర్ లో అది నిజం చేసేది ఏమైనా ఉందా? గ్యారంటీగా ఫ్యూచర్ లో ఉంటుంది కానీ అప్పుడే కాదండి. అది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? నాకు ఒక 100 రకాలుగా 100 మందితో డిస్కస్ చేసి అది ఓకే ఇది చెయ్యొచ్చు అంటే అప్పుడు చేస్తాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ రెడీగా ఉండండి. రఘు, బి రెడీ ఫర్ ద నెక్స్ట్ క్లిప్పింగ్ ప్లీజ్. నాకు తెలిసి దీనికి ఎవరో బజర్ నొక్కరో. కమాన్. సరే, మీకు నేనే చిన్న క్లూ ఇస్తా, రెడీగా ఉండండి బజర్స్. కమల్ హాసన్ కూడా ఇలాంటి సినిమా ఒకటి చేశాడు, ఇదే టైటిల్తో ఉంటుంది. యా సునీల్. కామరాజు. దగ్గరకు వచ్చావు. మైకల్ మదన్ కామరాజు అనుకుంటున్నాను, బట్ అది కామరాజు. అన్నీ అలాగే ఆన్సర్ చేస్తున్నావు గురు, కాన్ఫిడెంట్గా చెప్పు. నీకు ఒకటి అనిపించింది కదా, ఏంటది? కామరాజు, మైకల్ మదన్ కామరాజు. ఓకే, మైనస్. నీకు ఇంకోటి ఏమైనా అనిపిస్తుందా? అనిపించట్లేదు కదా, ఎలాగో ఒకటే అనిపిస్తుంది కదా, ఇంక మళ్ళీ ఆలోచనతో ఎందుకు ఓకే అని చెప్పేది. ఓకే సార్. ఓకే ఓకే డన్. ఓకే, ఫర్ ద రైట్ ఆన్సర్ ప్లీజ్. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఫర్ ద నెక్స్ట్ క్లిప్పింగ్ ప్లీజ్. యా సునీల్. నువ్వే. ఓకే, లెట్స్ సీ ఫర్ ద రైట్ ఆన్సర్ ప్లీజ్. నేను నువ్వే కావాలనుకుంటున్నా. అనుకున్నారు కదా? యా, యువర్ రైట్. థ్యాంక్ యూ సార్. నువ్వే కానీ నువ్వే మొదలు మార్కులు ఈ రౌండ్ మొత్తం కానీ. ఓకే, 2 రౌండ్లు తను ఆడపోయినా పర్లేదు, అలా ఉంది స్కోర్. మీరుంటే ఫుల్ జోష్ సార్, అసలు ఇంకేం అవసరం లేదు. అవును, ఆయన ఫుల్ చూస్తాడు. నేనే ఇంకా ఆ 2 టైటిల్స్ లో కన్ఫ్యూజ్ అయ్యాను నేను. ఇప్పుడు లాస్ట్ది నువ్వే కావాలా నువ్వే నాకే డౌట్ వచ్చింది. ఇంచుమించు ఒకేలా ఉంటాయి 2 పాయింట్లు. ఓకే, ఈ రౌండ్ కి లాస్ట్ క్లిప్పింగ్, ఫర్ ది లాస్ట్ ఫైనల్ క్లిప్పింగ్ ప్లీజ్. బి రెడీ. ఎస్ మధు,
శంభో శివ శంభో. శంభో శివ శంభో. ఫర్ ద రైట్ ఆన్సర్ ప్లీజ్. శంభో శివ శంభో. గుడ్, వెల్ ప్లేడ్ మధు. రఘు ఒక్కడివే అసలు కనీసం బజర్ని అలా చూస్తూ చాలా నీట్గా అసలు అంటితే అది ఎక్కడ మరకైపోతుందో లేకపోతే పాడైపోతుందో అన్నట్టుగా అసలు టచ్ కూడా చేయలేదు. చేస్తాను సార్, ప్రెస్ చేసి నాకన్నా ముందు ప్రెస్ చేస్తాను. కాకపోతే నీకంటే ముందు ప్రెస్ చేశారు. నో ప్రాబ్లం, ఇంకా 3 రౌండ్స్ ఉన్నాయి. మేక్ ఇట్ ఇన్ ఎ బిగ్ వే. సో ఫస్ట్ రౌండ్ ఒకటి ఇంతటితో ముగుస్తుంది. ఫస్ట్ రౌండ్ అయ్యేసరికి స్కోర్స్ రఘు 0, రాణి 50, సునీల్ 180 అండ్ మధు 100 పాయింట్స్. సో యాజ్ యూజువల్గా మనకు తెలిసిన పద్ధతిలో మనం ఒక పని చేయాలి. వెరీ సింపుల్ పని. జస్ట్ అంటే ఎక్కువసేపు టీవీ నుంచి వెళ్ళిపోమని కాదు, విల్ హ్యావ్ ఎ స్మాల్ స్వీట్ లిటిల్ కొత్తిలాంటి గేమ్ షో. వెల్కమ్ బ్యాక్ టు వడా ఫోర్ అభిమాని కత్తిలాంటి గేమ్ షో. మన సెకండ్ రౌండ్ బ్రేక్ కే బాద్ బజర్ రౌండ్. ఓకే, మీరు నువ్వు నాకు నచ్చావులోని ప్రకాష్ రాజు కవిత చెప్తుంటే పారిపోతారు కదా వెనక్కి జ్యూస్లు పట్టుకొని. కానీ ఇప్పుడు నేను అది చెప్తాను, మళ్ళీ మీరు వినాలి ఇక్కడ కూర్చొని. ఓకే, కొంచెం మార్చి కలుసుకోవడానికి మాట్లాడడానికి మా అభిమానిని ఇచ్చారు, చెప్పడానికి బైక్ ఇచ్చారు. ఎందుకంటే చెప్పడానికి వీలు లేని క్వశ్చన్స్ పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడతారు. అయినా మాకు నచ్చారు. వెల్ డన్. సో బీ రెడీ. సో ఫస్ట్ క్లిప్పింగ్ ప్లీజ్. శీఘ్రమేవ ఇష్ట కార్యసిద్ధిరస్తు. పంతులు గారు, ఉదయం నుంచి సాయంత్రం దాకా మీరు రాబడంతా 10 పరకో 5,000 తీసుకోండి బాబు. ఆశ్చర్యమా ఆనందమా? అనుమానం ఏ బాబు, మీరు ఈ ఊరు కొత్త. ఓకేరా? ఓకే, చెప్పండి, ఫిలప్ చేయండి. నా రాధ నాకు దొరకాలి అని నీకు ఇంత డబ్బు ఇచ్చాను. రైట్ ఆన్సర్ ప్లీజ్. పంతులు గారు, నా గురించి ఊళ్ళో వీచే గాలిని, ఊగే కొమ్మని, పారే ఏర్ని, రేగే దుమ్ముని దేన్ని అడిగినా చెప్తాయి. అంటే మనుషులు ఎవరికి తెలియదా? ఇందులో ఈ క్రెడిట్ గోస్ టు త్రివిక్రమ్. ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ అవునా? అతనే రాశాడు. ఓకే, ఒక్కసారి నా కోసం ఆ ఇందాక మాడ్యులేషన్ ఉంది కదా, ఏది ఏది కాన్ఫిడెన్స్ ఏదో ఆశ్చర్యం ఆనందం అంటారు. లవ్లీ లవ్లీ బాస్. నాకు ఆశ్చర్యం బాధ 2 ఉన్నాయి రాణి గారు. మీరు చెప్పింది దగ్గరలో ఎక్కడ చూచాయిలో కూడా అలా కూడా టచ్ కాలేదు. బ్యాడ్ లక్, నో ప్రాబ్లం. స్టిల్ ఇంకా ఉన్నాయి, క్లిప్స్ ఉన్నాయి కాబట్టి సారీ. -20 బ్యాడ్ లక్, నో ప్రాబ్లం. స్టిల్ ఇంకా క్లిప్స్ ఉన్నాయి కదా. ఓకే, ఫర్ ద నెక్స్ట్ క్లిప్ ప్లీజ్. ఎంత లాసు? లక్ష రూపీస్. గడ లక్షలు ఉండవు కదా. మీకు సమాజ్ అవుతుందని గట్లా చెప్పిందే. అచ్చా, ఎవరు? దుబాయ్ సెట్ అండి. మా తమ్ముడిని పంపించమని బతులాడుతున్నాడు. ఇదిగోండి, మీరు మాట్లాడండి. నాకు డౌటే. హలో, దుబాయ్ సెట్ మీకు దండం పెడుతుందయ్యా. ఈ గొంతు ఎక్కడ విన్నట్టుంది. Come on, lovely, lovely. దీని గురించి రఘు, వాట్ ఏ సర్ప్రైజ్ ప్యాకేజ్. కమ్ ఆన్ మ్యాన్, కమ్ ఆన్. yes, good. మీ ఇంట్లోని క్యారెక్టర్ పేరు, తనని కూడా జాగ్రత్తగా చూసుకోండి. తను కూడా టైంకి ఫుడ్ అది పెట్టండి. తను ప్రయోజకుడు అవుతాడు. ఓకే, లెట్స్ సీ. ఫోన్ లో వింటుంది, మీది ఫ్యామిలీ దుబాయ్ రావాలని నాది ఆశ పడుతోంది. తిన్ముత్తులో అని మీ ఇంట్లో మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ ఉంది అని మాకు తెలిసింది. దానికి ఇక్కడికి పంపిస్తే సీనుని మించిపోతుంది. దానికి కూడా ఏసీ ప్రొవైడ్ చేయండి, అర్ధన్ కాఫీ ఇవ్వండి, అది కూడా ఫ్యూచర్ లో గ్రేట్ పర్సన్ అవుతుంది. దానికి ఎక్కువ ఎండలా పంపొద్దు, దానికి గంటకి ఒకసారి ఫ్రూట్ జ్యూస్ ఇవ్వండి. అరగంటకి ఒకసారి 2 వాతలు పెట్టుండ్రి. అది క్రెడిట్ గోస్ టు సీను ఇట్లా. ఓకే, అంటే మొత్తం స్లాంగ్, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ సూపర్. అది ఆ యాంగిల్స్ ఉన్నాయి కదా, అవి నేను అడిగి పెట్టుకున్నా. అవునా? అంటే ఒక్కో ఫోన్ జనరల్ గా ఫోన్ పట్టుకుని చెప్పేచ్చు కదా అన్ని అని, అలా కదని ఇది ఒక్కో ఫోన్ కి బాపు బొమ్మలాగా నేను అలా ఒక్కో యాంగిల్లో మాట్లాడతానని చెప్పాను. దాన్ని బట్టి ఆయన యాంగిల్ కంపోజ్ చేశారు. ఓకే, భలే ఉంటుందా అండ్ ఆ ఫ్లో, అంటే డైలాగ్ ఫ్లో సో స్వీట్. నాకి మీకి చెప్పేసుకుంటూ అది మాట్లాడటం సూపర్. లక్ష రూపీస్ నాకు బాగా ఇష్టమైంది ఏంటంటే ఈ ఎండ్ లుక్ ఇష్టం నాకు. అంటే ఎవరికాల నుంచి వాయిస్ వస్తే
ఎవడరాడో మాడిందని ఫీలింగ్. చిరాగ్గా చూశాను కదా, ఆ లుక్ నాకు చాలా ఇష్టం. చూసిన తర్వాత వెంటనే రియలైజ్ చేసిన 1 సెకండ్ లో సిగరెట్ లుక్ నాకు చాలా ఇష్టం. బ్యూటిఫుల్. ఎస్, నువ్వు చెప్పింది నేను ఇప్పుడు సునీల్ గారికి వదిలిపెడతాను, ఎందుకంటే సెన్స్ చెప్పాడు. సెన్స్ అయితే కొంతవరకు సెన్స్ చెప్పాడు, సెన్స్ కొంతవరకు వచ్చింది, కొన్ని పదాల దాకా వచ్చాడు. కాబట్టి యూ షుడ్ సే వెదర్ ఎస్ ఆర్ నో మార్కులు. Oh man, good, great. Good. 50 marks, well played. Very happy for you. బాగాడు. నెక్స్ట్ టైం కూడా బజర్ నొక్కు. For the next clip, please. గతవి ఎండిపోతుంది, కడుపు మండిపోతుంది, పులుసు కారిపోతుంది, ఎందుకిలా నా కర్మ ఎందుకిలా నా కర్మ కారిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయిందా? Yeah, come on. My life. నువ్వేనా నొక్కింది? Good, great గురు. My life. తలకిందులు కిందులు. Every time తలకిందులు కిందులు. నాకు పరీక్ష పెట్టకే, పాడు పర్లేదు. Come on, yes. తర్వాత కూడా అలాగే వస్తుంది సార్. ఏదేది? My life తలకిందులు కిందులు వచ్చింది కదా సార్, అలాగే వస్తుంది. ఎవ్రీ టైం తలకిందులు కిందులు, తలకిందులు కిందులుగానే వస్తుంది. ఓకే, అవును కదా, చూద్దాం. ఓకే, ఫర్ ది రైట్ క్లిప్ ప్లీజ్. తలకిందులు కిందులు మావా, తలకిందులు కిందులు everything, తలకిందులు కిందులు. Here we go. తలకిందులు కిందులు, తలకిందులు కిందులు, తలకిందులు కిందులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కంగ్రాచులేషన్స్, సూపర్, యు గెట్ 50 మార్క్స్, వెల్ ప్లేడ్. ఫర్ ది నెక్స్ట్ క్లిప్ ప్లీజ్. కాఫీ తాతారా? అక్కర్లేదమ్మా, మిమ్మల్ని దగ్గర నుండి తీసుకురమ్మని పంపించారండి. టీ తాతారా? రాణి గారు గుడ్. ఎన్నిసార్లు అడుగుతావు, ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఒకసారి చెప్తే అర్థం కదా, అది ఇందాక నుంచి పడిపోద్దామో నాకు టెన్షన్ అవుతుంది, ముందు తీయ అని అంటాడు. అదే అంటారు, గుమ్మడికాయ తీయమంటారు. ఇంతలోకి వెనకాల నుంచి వాళ్ళ మదర్ వెళ్ళిపోతారనమాట కాఫీ పట్టుకొని వచ్చి. ఓకే, గట్టిగా 100% అది అవ్వాలి, మీరు చెప్పింది రైట్ అవ్వాలని కోరుకుంటూ ఫర్ ద రైట్ ఆన్సర్ ప్లీజ్. బుద్ధుందా లేదా నీకు? వద్దా నుంచే చెప్పాలి. ఇందాక నుంచి కాఫీ కాఫీ అని ప్యానల్ తోడెత్తాను. విజయవాడలో తాగాను, కోదాడలో తాగాను, సూర్యాపేటలో తాగాను. ఇదన్నా టానిక్ కాదు, అయితే బలం రావడానికి. మీ చుట్టాలందరికీ బస్ చేశారంట కదండి, మేము కూడా ఇక్కడ 100 మంది కార్డులు ఇవ్వాలండి. అవి ఇచ్చేసి 4 రోజుల తర్వాత అందరం కలిసి బయలుదేరిపోతామండి. అలాగే గుమ్మడిగా లోనట్టు అది కింద పగిలిపోతామని ఇందాక నుంచి టెన్షన్తో చచ్చిపోతాను నేను. యువర్ టైమింగ్ ఇస్ ఆ విషయంలో సూపర్ టైమింగ్, అంటే వేరియేషన్ టైమింగ్ టపక్ టపక్ అని. అండ్ ఆ పర్టికులర్ కైండ్ ఆఫ్ మాడ్యులేషన్ కానీ అదంటే డూ యూ హ్యావ్ ఎనీవన్ అంటే ఎవరినైనా దృష్టిలో పెట్టి అబ్జర్వ్ చేసి? లేదు, ఇది క్రెడిట్ ఫస్ట్ చెప్పేస్తున్నాను కదా, ఈచ్ అండ్ ఎవ్రీ డేలో త్రివిక్రమ్. నా లైఫ్లో బెస్ట్ క్యారెక్టర్ నేను చేసిందని ఎవరిని అడిగితే ఆల్ టైం ఎప్పుడూ చెప్పేది నేను మన్మధుడు అండి, ఏమండి, అండ్ పెదబాబు అండ్ సొంతం అని చెప్తా. విజయభాస్కర్ గారు జనరల్గా చాలా కామ్గా ఉంటారు మనిషి, ఆయన అన్ని నీట్గా ఉంటాయి, ఆయన ఎయిర్ ఫోర్స్ అలాగే నీట్గా ఉంటాయి. ఓకే ఓకే, మనం మిలిటరీ టైప్ బ్యాచ్ గురించి మనకు కొంచెం రఫ్గా ఉండాలి. ఆయన అన్నాను సార్ లొకేషన్లో ఆయనే ఆ బ్రైట్ది మ్యాక్సిమం బ్రైట్ వెళ్ళిపోదాం సార్, సెటిల్డ్ది మీలాగా సెటిల్డ్గా చేసేస్తాం సార్ అంటే ఆయన బాగా ఎంకరేజ్ చేసి ఓకే వెళ్దాం అని అన్నారు. యాక్చువల్గా లైవ్లీగా రాసినప్పుడు త్రివిక్రమ్ వాళ్ళ డైలాగులు అన్నీ ఆ డైలాగులు అవన్నీ కనపడ్డాయి. బట్ ఆ బ్రైట్ విషయం గట్టిగా అరిసి చెప్పినప్పుడు మట్టికి ఇంకా అబ్బో క్యారెక్టర్ ఇంకా సూపర్గా అయిపోయింది అని అనిపించింది, మా లొకేషన్లోనే మాకే అనిపించేసింది. ఓకే, సో ఈ రౌండ్ అయిపోయే టైంకి రాణి గారు విత్ 80, సునీల్ విత్ 180, రఘు విత్ 100 అండ్ మధు విత్ 100. వెల్ ప్లేడ్, వెల్ ప్లేడ్. వడాఫోన్ అభిమానులు విల్ హ్యావ్ ఎ స్మాల్ బ్రేక్. కత్తిలాంటి గేమ్ షో. Oh wow, welcome back to Vodafone Abhimani Kattilanti game show. So మన థర్డ్ రౌండ్, ఈ రౌండ్ పేరు ఏంటంటే అండి గడి వెనక నా సామి. ఓకే, అంటే మీరు మామూలుగా మీ ఊళ్ళో గుళ్ళు వెనకాలకి ఏమైనా అప్పుడు అలాంటిది ఎప్పుడు ఏమి
అలాంటిది ఆ సదావకాశం మాకు రాలేదు, అందుకే ఎవరికి కల్పించలేకపోతున్నాం. ఓకే. ఇందులో ఏంటంటే అండి, గడియానకన సమయంలో యూ విల్ హ్యావ్ 20 బాక్సెస్, 20 నంబర్స్. ఇందులో 5గురిలో మాత్రమే, అంటే 5 బాక్సెస్లో మాత్రమే సునీల్ గారు ఉంటారు. అది మీరు నంబరు, మీ క్యాలిక్యులేషను, మీ న్యూమరాలజీ, వాట్ ఎవర్, మీరు ఎలాంటి క్యాలిక్యులేషన్ ఏమైనా చేసుకుంటే చేసుకోండి. మధ్యలో మీకు కావాలి, ఆయన హెల్ప్ కావాలంటే క్లూ తీసుకొని ఆయన్ని ఒక నంబర్ అడిగి యూ కెన్ డూ దాట్. సో ఒక నంబరు, ఎవ్రీవన్ హ్యాస్ ఎ ఫేర్ ఛాన్స్. అందరికీ 2 సార్లు అడుగుతాం. సో గడి వెనకాల గనక సునీల్ గారు వచ్చారంటే స్ట్రైట్ అవే మీకు 100 మార్క్స్ స్కోర్ మ్యాక్సిమం. ఆల్ ది బెస్ట్ బ్రదర్స్ అండ్ సిస్టర్. ఓకే, మీరే ఎవరిని ఫస్ట్ పార్టిసిపెంట్ని చూస్ చేసుకుంటారో. మధు. 2. అదేం క్యాలిక్యులేషన్? ఓకే, ఆయన లక్కీ నెంబర్ కదా. ఓకే, ఫైన్, ఫ్యాంటాస్టిక్. సో యూ ఫిక్సింగ్ విత్ 2. ఓకే, 2 ప్లీజ్. ఓ మధు, సారీ బ్రదర్, బాత్ వచ్చింది. కొన్నిసార్లు తారుమారు కూడా అవుతుంది. లక్కీ నెంబర్ అని చెప్పేసి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ముందు, సో అలాంటివి కూడా జరుగుతుంది. బ్యాడ్ లక్, నో ప్రాబ్లం, ఇంకో ఛాన్స్ ఉంది కదా. ఈసారి మధు, అంటే నువ్వు నా లక్కీ నెంబర్ చెప్పావు మధు, అది నీకు సంబంధించింది కదా. నా లక్కీ నెంబర్ ఈసారి నీ లక్కీ నెంబర్ చెప్పు. ఖచ్చితంగా. ఓకే, నెక్స్ట్ మీరు ఏ పార్టిసిపెంట్ చెప్తే ఆ పార్టిసిపెంట్. నెక్స్ట్ రఘు. నంబర్ 7. 7. ది నంబర్ 7 ప్లీజ్. గోయింగ్ టఫ్, వెరీ టఫ్. సారీ రఘు, కానీ అదృష్టమేగా, మైనస్ లేదుగా. సో డోంట్ వరీ, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకో ఆపర్చునిటీ వస్తుంది కదా. సార్, 3వ పార్టిసిపెంట్. నెక్స్ట్ రాణి గారు. నెంబర్ 5. ఇందాక 2, 5 చెప్పారు మీరు. సో 5 కోసం అని చెప్పేసి ఎస్. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఆయన లక్ మీకు కలిసి రావాలని కోరుకుంటూ ఫర్ నెంబర్ 5 ప్లీజ్. సూపర్, ఫ్యాంటాస్టిక్. 100 మార్క్స్ స్ట్రైట్ అవే. అమ్మా, మామూలు క్యాలిక్యులేషన్ కాదండి, బాగా గుర్తుంచుకుంది ఆవిడ. నాకు నెంబర్ 2 and 5 లక్కీ నెంబర్ అంటే హైయెస్ట్ స్కోర్ తో సమానంగా వచ్చారు. యా, గుడ్, వెల్ ప్లేడ్, రియలీ వెల్ ప్లేడ్. సో సునీల్, ఇప్పుడు నీ ఆపర్చునిటీయే. నా లక్కీ నెంబర్ 5 అది చెప్దాం అనుకున్నాను, బట్ ఇప్పుడు 13 చెప్తున్నాను. 13. యా. ఏమైనా క్యాలిక్యులేషన్? నో క్యాలిక్యులేషన్, గెస్. యా, గెస్ మీద అంతే. అవును సార్. ఓకే, ఫర్ నెంబర్ 13 ప్లీజ్. Oh, fantastic. Good, you get 100 marks, 280. సెకండ్ రఘు. మీరే చెప్పండి సార్, ఎన్ని క్లూ? మీరే ఏదో ఒక నంబర్ అడగండి అంటున్నారు. కాదు, ఇప్పుడు నేను అంటాను, ఇందాక రౌండ్స్ లో అనుకో క్వశ్చన్కి ఆన్సర్ నాకు తెలుసు కాబట్టి నీకు క్లూ ఇస్తే బాగుంటుంది. అది నా వల్ల నువ్వు గెలుస్తావు. ఇప్పుడు నాకు కూడా ఏ గడిలో నేను ఉన్నాను నాకు తెలియదు కాబట్టి నా డెసిషన్ ప్రకారం నువ్వు వెళ్తే నువ్వు ఓడిపోయావు అనుకో, మళ్ళీ నాకు ఫీలింగ్ వస్తుంది. నీకు నచ్చిందే చెప్పే, దీనికి ఇంకెవరో క్లూ ఏముండదు, డైరెక్ట్గా మనం చెప్పాడు. నెంబర్ 15. ఓకే, నెంబర్ 15 ప్లీజ్. బ్యాడ్ లక్ రాకు, రెండోసారి కూడా బాతే వచ్చింది. నో ప్రాబ్లం. నెక్స్ట్ సునీల్. 16 అనుకుంటున్నాను సార్. 16. నో క్యాలిక్యులేషన్, నో, జస్ట్ వైల్డ్ గెస్. ఫర్ నెంబర్ 16 ప్లీజ్.
వెల్ ప్లేడ్, గుడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మధు. 9. ఓకే, నో క్యాలిక్యులేషన్. నో, ఊరికే 9. యా. ఫర్ నంబర్ 9 ప్లీజ్. Hello, congrats. Thanks. Good. You get 100 marks. It's my lucky number actually. అవునా? మరి నేను ఇందాక అడిగాను కదా, ఏమైనా క్యాలిక్యులేషన్ ఉందంటే ఏం లేదన్నావు. చెప్పాలి కదా నీ లక్కీ నెంబర్ అని. వెల్ ప్లేడ్. నెక్స్ట్ రాణి గారు. మీకు యూ హ్యావ్ స్టిల్ ఆపర్చునిటీ. 4 చోట్లే సునీల్ వచ్చాడు. ఇంకొక నంబర్ అదృష్టం. లక్కీ నంబర్ 1. ఓకే, ఫర్ నంబర్ 1 ప్లీజ్. ఆయన రెండోసారి మీకు కనపడేసరికి సిగ్గుపడుతున్నాడు అనుకుంటూ. నైస్ ఫోటోగ్రాఫ్ ఆల్సో ఫర్ యూ. వెల్ ప్లేడ్, యూ గెట్ 100 మార్క్స్. ఓకే, సో మన గడియనక నా స్వామి ఇక్కడితో ముగుస్తోంది. అందరూ చాలా బాగా ఆడారు. ఓకే, కొన్నిసార్లు లక్ కుదరదు రఘు, నో ప్రాబ్లం, డోంట్ గెట్ డిసార్టెండ్. బాగా ఆడావు. సో ఈ రౌండ్ ముగిసే సమయానికి రాణి గారు 280, Raghu with 100, Sunil with 380 and Madhu with 200. Well played. Last and final round, activity round. Ringa. Okay, ille mundu we'll have a small break. Come on, Kattilanti game show. Welcome back to Vodafone Abhimani Kattilanti game show. So last and final round, activity round. Ringa re. ఇది మామూలు రింగ రౌండ్ కాదండి. ఎందుకంటే చూస్తున్నారు కదా, హీరో గారు మర్యాద రామన్ గారు ఉన్నారు. ఆ సినిమాని రిప్రజెంట్ చేస్తూ 4 గడపలు. ఆ సినిమాలో సునీల్ గారు గడప దాటితే ప్రాబ్లం. ఇప్పుడు ఆయన గడప లోపల ఉంటాడు, మధ్యలో ఉంటారు. మీకేంటంటే దిస్ ఇస్ 1, 2, 3, 4 అంటే ఒక్కొక్క నంబర్ ఒకదానికి ఉంది. మీకు 4 నంబర్లు రాసినాయి, 4గురికి. ఆయన చేతిలో ఉంటాయి కార్డ్స్. మీరు వచ్చి పిక్ చేసుకోండి. మీ నంబర్ ఏదైతే వస్తుందో మీరు ఆ గడపండి. సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు నంబర్ 3 వచ్చింది అనుకుందాం. సో 1, 2, 3. నేను అలానే ఇక్కడే వదిలిపెట్టను. దీనికేంటి, కళ్ళకి గంతలు కూడా కడతాం. కట్టిన తర్వాత ఏమో నేను 1 దగ్గర పెడతాను, మిమ్మల్ని 2 దగ్గర పెడతాను, 3 ముందే పెడతాను, గడప ముందు తెలియదు. అండ్ మీ లక్ బాగుండి మధ్యలో మీరేమైనా హీరో గారిని అడిగితే ఆయన మీకు హెల్ప్ చేస్తే, ఆయన లోపల ఉంటారు, ఆయన మీ లోపలికి వచ్చి టచ్ చేయాలి. టచ్ చేస్తే యుల్ గెట్. అంటే ఎవరైతే తక్కువ టైంలో వచ్చి చేస్తారో వాళ్ళకి నంబర్ ఆఫ్ పాయింట్స్ అంటే 400. ఫస్ట్ తక్కువ టైంలో చేసిన వాళ్ళు 400, ఆ తర్వాత 350, ఆ తర్వాత 300, ఆ తర్వాత 250. ఓకే, సో నలుగురికి అర్థమైంది కదా, 50-50 మార్క్స్ వేరియేషన్ ఉంది. సో రఘు నీకు ఛాన్స్ ఉంది ఏమో కదా, స్టిల్ ఎవ్రీ వన్ హ్యాస్ ఓపెన్ ఛాన్స్. ఓకే, ప్లే వెల్. సో లాస్ట్ అండ్ ఫైనల్ వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్, రింగ రౌండ్, యాక్టివిటీ రౌండ్. సునీల్ గారు మీరు రండి, మీరు మధ్యలోకి రావాలి. మీరు ఎవరిని పిలుస్తారు పిలవండి. ఫస్ట్ రఘు రా. ఓ 1. ఆల్ ది బెస్ట్ బ్రదర్. గేట్ నెంబర్ 1లోకి వెళ్ళాలి. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. No. Gate number 1 నుంచి రావాలి. No. అది కాదు గేటు, అది కాదు గేటు. కావాలంటే నువ్వు సునీల్ గారిని అడగచ్చు. గుడ్. left.
ఓకే. ఓ రఘుదా నించు. ఫస్ట్ పార్టిసిపెంట్ రఘు 72 seconds, అంటే 1 minute 12 seconds. రియలీ ప్లేడ్ వెల్, గుడ్, కంగ్రాచులేషన్స్. వెళ్ళు, నువ్వు ఇదిగో నీకు మార్కులు వచ్చే బాగానే, మిగతా వాళ్ళు నీకన్నా తక్కువ టైంలో కూడా చేయొచ్చు కదా, ఛాన్సెస్ ఆర్ దేర్. సో ఆల్ ది బెస్ట్, గో టు యువర్ పొజిషన్. రాణి గారు రండి. ఓకే రాణి గారు. పరుగులు తీ బిర 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 బుర్రకలు వెయ్యి చర 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 పరుగులు తీ బిర 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 బుర్రకలు వెయ్యి చర 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 పరుగులు తీ బిర 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 బుర్రకలు వెయ్యి చర 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 ఫ్యాంటాస్టిక్. ఆవిడకి చిన్న కన్ఫ్యూజన్ కూడా వచ్చింది మధ్యలో, ఎవరు చెప్తున్నారు తెలియట్లే. 38 seconds. వెల్ ప్లేడ్, కంగ్రాచులేషన్స్. సార్ మీరు ఎవరిని పిలుస్తారు ఇప్పుడు? సునీల్. సునీల్ వన్. ఓకే బ్రదర్, నువ్వు గేట్ నెంబర్ 1 నుంచి రావాలి. ఓకే, అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. No. Left. No, ఓకే కూల్. బ్యాక్ అన్నప్పుడు కాదు, అటు కాదు, టు యువర్ రైట్, గో స్ట్రైట్. నీ లెఫ్ట్కి రా, నీ లెఫ్ట్కి. అలాగే ముందుకు రా, ముందుకు ఇంకా వెరీ గుడ్. లోపల గుడ్, కంగ్రాచులేషన్స్. 1 minute 31 seconds. లాస్ట్ పార్టిసిపెంట్ మధు రండి. ఆల్ ది బెస్ట్. కడప నంబర్ 4కి వెళ్ళాలి. కడప. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. left, right. Hey man, congratulations. 21 seconds. Really well played. Thank you. ఫ్యాంటాస్టిక్. నలుగురు చాలా బాగా ఆడారు, పోటాపోటీని ఆడారు, చాలా క్యాలిక్యులేషన్స్తో ఆడారు. ఎక్సెప్ట్ సునీల్ కొంచెం లెఫ్ట్ రైట్ కన్ఫ్యూజ్ అయ్యి అటు వెళ్ళి కొంచెం టైం పట్టింది. బట్ కాన్సే మీ స్కోర్లన్నీ తర్వాత చెప్దాం. థ్యాంక్ యూ. అంటే మీరు వచ్చి మా కార్యక్రమాన్ని యూ మేడ్ యువర్ టైం, యూ స్పెండ్ యువర్ టైం. చాలా విషయాలు మాట్లాడుకున్నాం, బట్ ఇంకా చాలా మాట్లాడుకోవాలని చాలా విషయాలు, బట్ టైం కూడా కుదరదు కాబట్టి. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఈరోజు మన వోడాఫోన్ డిలైట్ కాంటెస్ట్లో గెలిచిన కంటెస్టెంట్ SMS ద్వారా గెలిచి ఈ కార్యక్రమానికి వచ్చారు. దో ఈరోజు మన పార్టిసిపెంట్ కాకపోయినా సతీష్ ఎలమంచిలి, ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్. SMS కాంటెస్ట్లో SMS పంపించి సునీల్ గారు ఎస్ ఈ ఎపిసోడ్ అని చెప్పేసి వచ్చి విన్ అయిన వ్యక్తి. రండి సతీష్ గారు, గుడ్, కంగ్రాచులేషన్స్. ఇది వోడాఫోన్ వాళ్ళ దగ్గర నుంచి గిఫ్ట్ హ్యాంపర్ అండి. కంగ్రాచులేషన్స్. ఎపిసోడ్ ముగించే ముందు మీరంటే బాగా అభిమానం, కుర్రాడు, చిన్న కుర్రాడు మీ ఆటోగ్రాఫ్ కోసం వచ్చాడు. ప్రణీత్
Please come on to the dais, man. Come on. Here's your big moment. Come. ప్రణీత్, అదిగో ఆయన ఎదురుగా ఉన్నారు. అవును, ఆటోగ్రాఫ్ తీసుకుంటున్నా బాగానే ఉంది, మరి ఆయన కోసం ఏం చేయవా? నేను మీకోసం డాన్స్ చేస్తా. సూపర్. నిజంగా? షూర్. ఓకే, ఆయన సంతకం పెట్టి ఆటోగ్రాఫ్ తీసుకున్న తర్వాత నువ్వు ఖచ్చితంగా డాన్స్ చేయాలి. మీరు నాతో పాటు డాన్స్ చేస్తారా? నువ్వు చెయ్యి. ఓకే, రెడీ నువ్వు? సూపర్ మ్యాన్, సూపర్. ఈ ఏజ్లో నేను ఇలా కూడా చేయలేదు. నాకంటే నువ్వే మంచి డాన్సర్. ఆల్ ది బెస్ట్. వదలొద్దు, డాన్స్ మట్టికి చేస్తా ఉంది. ఆల్ ది బెస్ట్. వెల్ డన్ ప్రణీత్. ఇదిగో నీ ఆటోగ్రాఫ్ అండ్ పెన్. వెరీ గుడ్, వెల్ డన్. కీప్ గోయింగ్. బ్యూటిఫుల్ డాన్స్. అలాగే మన కంటెస్టెంట్స్లో రఘు, మీరు చేసిన సినిమాలోంచి డాన్స్ చేయాలి, అలాగని మీ ముందు ప్రదర్శించాలని కోరికతో ఉన్నాడు. రఘు, దా. మ్యూజిక్ ప్లీజ్. రాయసలోనే జాము రాత్రిరేళ్ల సందు చూసి జంపు జిల్లానే. రాయసలోని జాము రాత్రిరేళ్ల సందు చూసి జంపు జిల్లానే. తెల్లబారి నాక చూసి పిల్ల లేదనే కొల్లుమంటూ ఊరు వాడ ఉడికి ఉడికి చావనే. రాయసలోని జాము రాత్రిరేళ్ల సందు చూసి జంపు జిల్లానే. అదే జంపే ఓ జిల్లానే. థ్యాంక్ యూ. యూ స్పెంట్ లాట్ ఆఫ్ టైం. ఈ అభిమాని ప్రోగ్రామ్ గురించి 4 ముక్కలు. నేను ఒకప్పుడు అభిమానినే చిరంజీవి గారికి. అలాగే ఈ రోజున ఇక్కడికి చాలామంది అభిమానులు వచ్చారు. అభిమానులందరికీ నేను చెప్పేది ఒకటే, సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి, నచ్చితే మళ్ళీ చూడండి. ఏదైనా మంచి పనులు చేయాలనుకుంటే మీరు స్వతహాగా చేయండి. బట్ ఈ అభిమానం అని చెప్పి నా మీద మట్టికి మీ జీవితంలో మీకున్న వాల్యుబుల్ టైంని వేస్ట్ చేయొద్దు. ఆ టైంని మీ పేరెంట్స్తో గడపండి, ఆ టైంని మీ వెల్ విషెస్తో గడపండి. ఆ టైంని మీకు ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైనా ఉంటే వాటి కోసం ఖర్చు పెట్టండి. మీరు ఆటోమేటిక్గా సక్సెస్ అవుతారు. మీరు కూడా నాలాగే పైకి వస్తారు. అప్పుడు బహుశా నేను కూడా మీరు చేసిన ఏదో పని నాకు కూడా తెలిసి నేను కూడా అబ్బాయి చాలా బాగా చేశాడని అంటానేమో అని చెప్పాను. సో మీరందరూ కూడా ఈ టైము, ఈ లైఫ్ మళ్ళీ వస్తుందో రాదో తెలీదు. మీరు అనుకున్నదే న్యాయంగా చేయడానికి. అందరూ అదృష్టం అదృష్టం అని అంటారు కదండి. అదృష్టం అంటే నా దృష్టిలో ఏంటంటే హార్డ్ వర్క్ ప్లస్ గుడ్ హార్ట్ ఈజ్ ఈక్వల్ టు లక్ అనే ఫీల్ అవుతా. మళ్ళీ మనిషిగా పుట్టమో తెలీదు. బీ పాజిటివ్. శత్రువు విషయంలో కూడా బీ పాజిటివ్. ఆడు కూడా పాజిటివ్ అయిపోతాడు తర్వాత. సో ఈ ప్రోగ్రాం వల్ల నేను నా అభిమానులతో ఎక్కువ టైం స్పెండ్ చేసే అవకాశం నాకు దొరికింది. సో గ్రేట్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ బ్రదర్. అండ్ ఈ ఎపిసోడ్ విన్నర్ ఎవరు, రన్నర్ అప్ ఎవరు, నెక్స్ట్ ఎవరు అని ఒకసారి స్కోర్లు అనౌన్స్ చేస్తాను. రాణి 280 ప్లస్ 350 విత్ 35 సెకండ్స్, అంటే టోటల్ స్కోర్ వచ్చి 630. మధు
200 plus 400 in 21 seconds. 400 points వచ్చాయి ఈ రౌండ్లో. సో టోటల్ 600. And Raghu, 100 plus 300, 1.12 seconds. Total 400. And Sunil, 380 plus 250 points in 1 minute 31 seconds. అంటే 630 టోటల్గా. ఫస్ట్ టైం ఒక ఎపిసోడ్లో ఇద్దరు విన్నర్లు, వీళ్ళిద్దరి మధ్య టై అయింది. సో ఈ ఎపిసోడ్ విన్నర్స్ వచ్చి రాణి అండ్ సునీల్. ప్లీజ్ కమ్ ఆన్ టు ది రైస్. సునీల్ గారి చేతుల మీదుగా ఆయన ఆటోగ్రాఫ్ తీసిన ఫోటోగ్రాఫ్ సునీల్. ఓకే, థ్యాంక్ యూ. నువ్వు రఘు కూడా ఏం ఫీల్ అవ్వట్లేదు, ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఎందుకంటే నాకు ఎప్పుడు ఇలాంటి ప్రైజ్ రాలేదు, నేను వచ్చి ప్రైజ్లు ఇస్తున్నానుగా. సో ఓకే, ఆల్ ది బెస్ట్. యాక్చువల్గా నాకు ఎప్పుడైనా లైఫ్లో ఇన్స్పిరేషన్ వచ్చి 2 మెంబర్స్, వన్ రజనీకాంత్, నెక్స్ట్ చిరంజీవి. అంటే నా ఫీల్డ్ వేరు, వాళ్ళ ఫీల్డ్ వేరు. కానీ ఒక వ్యక్తికి పైకి రావాలంటే పట్టుదల అని నిరూపించారనమాట. పర్సనాలిటీ డజంట్ మ్యాటర్. అతనికి 6 ప్యాక్ ఉండని అవసరం లేదు, లేకపోతే పర్సనాలిటీ ఉండని అవసరం లేదు, అతను వైట్ అయి ఉండట్లేదు. కానీ ద థర్డ్ పర్సన్ హూ ఇన్స్పైర్డ్ ఈస్ మిస్టర్ సునీల్. ఇది మా ఈటీవీ తరఫు నుంచి మీకు స్మాల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. నిజంగా హ్యాడ్ ఎ గ్రేట్ టైం. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్ గా చాలా విషయాలు మాట్లాడుకున్నాం. నేను హ్యాపీగా చాలా టైం షేర్ చేసుకున్నాను మీతో. వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.